హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ నరేష్ మన తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు డేట్ వచ్చి 12th డే మంది కూడా. సో ఓకే, టైం ఎంతైనా 4:20 అవుతుంది. లెట్స్ గో. 4:30 రీడింగ్ కూడా 0 చేసినాను. నిన్న రంజాన్ పండగ బిజినెస్ డల్. ఈరోజు ఎలా ఉంటుందో చూసుకోవాలి. ఇంకా జై శ్రీరామ్. లాస్ట్ ఇయర్ మంచిగా ఉండే రంజాన్ ఫెస్టివల్కి, బట్ ఈ ఫెస్టివల్కి సరిగా లేదు. రిజర్వేషన్ అయితే ఏం లేవు. నాకు టైం వేస్ట్ యాడ్ అవుతుందంటే ఎయిర్పోర్ట్ పోయి పికప్ తీసుకొని పికప్ లోపల నిన్న అంతే పార్కింగ్ లో 1.5 hours 140 minutes అట్లా వేస్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇట్లా వేస్ట్ అయిపోతుంది అంటే నేను ఇంకా ఈరోజు మ్యాక్సిమం వెయిట్ చేసే అవకాశం అయితే ఉన్నాను. ఇంకా ఊబర్గా వచ్చి తీసుకుంటా, ప్రీమియస్ దాని వచ్చి తీసుకున్నాను. అదే చూస్తా పైనుంచి ఫ్లోటింగ్ ఉందా లేదా అనేసి. ఫ్లోటింగ్ ఉంటే ఓకే తీసుకుంటా, లేకపోతే తీసుకోను. ఇప్పుడు అంత టైం వేస్ట్ చేసి టైం అంతా వేస్ట్. నేను ఆల్మోస్ట్ టైం వేస్ట్ బాగా అయిపోయింది. సరే, ఈరోజు కొంచెం ఎర్లీగా రావాల్సి ఉంటుంది, కొంచెం వర్క్ ఉంది. సరే చూద్దాం ఎంతవరకు ఏమాత్రం ఎర్నింగ్స్ అవుతాయో. మినిమం అయితే 3,000 to 4,000 అయితే కంపల్సరీ చేయాలి, లేకపోతే కష్టం. ఏదో రైల్వే స్టేషన్ ఏదో పడింది, యాక్సెప్ట్ అయితే 800 meters ఉంది పికప్. అది వెనకలే ఉందా? సెకండ్ రైల్వే స్టేషన్కి వచ్చింది బుకింగ్, మొదటి బుకింగ్. పికప్ వెనకలే ఉంది. ఓకే సరే, నీ పికప్ చేసుకుని వెళ్తున్నా. పికప్ చేసుకొని రాబోయినాక కంటిన్యూ చేస్తా. కింద రైల్వే స్టేషన్ బుకింగ్ ఇగో 25 kilometers 340 రూపాయలు ఇచ్చింది. 340 రూపాయలు క్యాష్ క్రెడిట్. ఇది డ్రాప్ చేస్తేనే ఆపర్చునిటీస్లో ఇది ఎయిర్పోర్ట్కి రిజర్వేషన్ వచ్చింది. టైం దగ్గర 5:50కి 5:20 అవుతుంది కదా, ఇంకొక 30 minutes కదా అని తీసుకున్నా. ఒక 20 minutes ఉంటుంది అని తీసేసుకున్నా. ఇది వెస్ట్ మాడిపోయి మనకు దగ్గరే. అంతవరకు చాయ్ తాగేసి వెళ్ళిపోతే జరుగుతుంది. రిజర్వేషన్ పికప్ బస్సునే అయింది వచ్చిన, కానీ అసలు కాలు పోవట్లేదు. డేటా కాల్ చేస్తున్నా, డేటా కాల్ పోవట్లేదు. నార్మల్ కాల్ చేస్తున్నా, నార్మల్ కాల్ కూడా కట్ అయిపోతుంది. ఆగో, మెసేజ్ పెట్టినా రిప్లై లేదు. 15 నిమిషాలు ఉండాలంటే కూడా టైం వేస్ట్. చూస్తా పడకపోతే ఈ ఫోను రెస్పాండ్ అవ్వట్లేదు వీళ్ళు. కానీ లైవ్ లొకేషన్ చూపిస్తలేదు. ఈ యాక్సిస్ బ్యాంక్ అని పెట్టిండు, యాక్సిస్ బ్యాంక్ అయితే వచ్చిన అసలు రెస్పాన్సే లేదు. ఇది పరిస్థితి. 5 minutes చూసేసి క్యాన్సిల్ చేస్తాయి. ఇక రిజర్వేషన్ బుకింగ్ ఫైనల్లీ డ్రాప్ అయిపోయింది. 706 రూపాయలు చూపెట్టింది కదా మనకి. 669 రూపాయలు ఇచ్చింది. 39 kilometers 826 రూపాయలు క్యాష్ కలెక్టర్ వచ్చింది. ఓవరాల్గా అయితే ఇప్పుడు వరకు 1012 రూపీస్ అయితే అయింది. ఎర్నింగ్స్ 2 ట్రిప్పులు
నేను ఇంకా పక్క బయటికి పోవడమే కంపల్సరీ. ఊబర్గా ఇవ్వలేదు. సెదాన్ 6 to 10 105 ప్రీమియర్ ఉంది. అవసరమే లేదు. బయటికి వెళ్ళిపోతా పక్క. ఎవడు ఉంటాడు పోయి మళ్ళీ గంటల కొద్ది ఆడ లోపల వెయిట్ చేసుడు అవసరమా? అయితే 3 రోజుల నుంచి ఇదే నెత్తి నొప్పి అవుతుంది నాకు. వెళ్ళిపోతా అవుటర్ ఎక్కేసి డైరెక్ట్ అవుట్ దిగేసి ఇంకా అప్ప దగ్గరికి వెళ్ళిపోతాం. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేసి అవతార్ కాడికి వచ్చా. అవతార్ నుంచి ర్యాపిడో బుకింగ్లో శామర్పేటకు వచ్చా. ఇక ఇక్కడ ఏదో షూటింగ్ జరుగుతుంది. షూటింగ్ కాడికి వచ్చిన అనమాట. అక్కడ టైం వేస్ట్ ఎందుకనేసి నేను వచ్చేసిన. ఫేర్ వచ్చి 60 కిలోమీటర్లు. అంటే ఫస్ట్ నాకు చూపించింది సిటీ నుంచి ఏమో చూపించుంటుంది 650 రూపీస్ ఏమో చూపించింది. అది ఇగో మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నా చూడండి. 1081 రూపీస్ అయితే అయింది. టోల్ అమౌంట్ వచ్చి 110 రూపీస్ టోల్ అమౌంట్. అంటే 110 రూపీస్ టోల్ అమౌంట్ తీసేయంగా మనకైతే 970 రూపీస్ మనకు వచ్చినట్లు. ఎన్ని కిలోమీటర్స్? 60 కిలోమీటర్స్కి. ఇది విరించి క్యూబ్ ఫన్ అంట. ఇక్కడ శామర్పేట తుమ్ముకుంటా లోపట ఇక్కడ షూటింగ్ సెట్ అంతా భారీగా వేసాం. షూటింగ్స్ నడుస్తున్నాయి. ఏ షూటింగ్ ఏమో తెలియదు. ఇప్పుడు ఎక్కిన మేడం అయితే డిజైనింగ్ అంట. ఓకే, మొత్తం డ్రాప్ అయిపోయింది. ఇప్పుడు కథ ఉంటుంది. పడితే జాక్పాట్ మంచి బుకింగ్ పడుతుంది, లేకపోతే బిస్కెట్ అవుతుంది. ఎలానా కానీ ఆఫీస్ టైమింగ్ కదా, పడుతుందని అనుకుంటున్నా. చూద్దాం. శామర్పేట నుంచి మాదాపూర్కి ర్యాపిడోలో మళ్ళీ బుకింగ్ పడింది. ఇగో స్క్రీన్ మీద చూపిస్తారు. 735 రూపీస్ క్యాల్కులేట్ వచ్చింది. 40 రూపీస్ టోలు. 40 రూపీస్ టోల్ పోగా మనకు వచ్చింది 695 రూపీస్ వచ్చింది మనకి. 45 కిలోమీటర్స్కి. డ్రాప్ వచ్చి హైటెక్ మెట్రో స్టేషన్ కింద మై హోమ్ హబ్. ఊబర్ అయితే ఆన్ చేసిన, అసలు కొంచెం కూడా మూమెంట్ లేదు. అసలు అసలు మూమెంటే లేదు. సో ఇంకా నేను చెప్పాను కదా ర్యాపిడో నేను కెమెరా యూజ్ చేసి మొబైల్లో వాడతాననేసి. సో మీకు ఎండ్ ఆఫ్ ద డే వీడియో అంటే డే ఇండ్ వీడియోలో అయితే మీకు మళ్ళీ దాంట్లో లాగిన్ చేసుకొని మీకు చూపిస్తాను ఎండింగ్స్ అయితే. ఓకే, హైటెక్ సిటీలో డ్రాప్ చేసి ఏఎంబి మాల్ మీదుగా కొండాపూర్ సైడ్ వెళ్తుంటే రిజర్వేషన్ వచ్చింది అది ఎయిర్పోర్ట్కి. తీసుకున్నా పికప్కు. లొకేషన్కి వచ్చిన 10:50కి 635 రూపాయలు ఊబర్కు. ఇది లొకేషన్కి వచ్చిన కస్టమర్కి ఫోన్ చేసిన. ఇంకా టైం ఉంది వాళ్ళకైతే 23 minutes ఉంది. ఇంకా ఇప్పుడన్నా లెస్కు వేస్తే బెటర్. చూద్దాం. ఎయిర్పోర్ట్ రిజర్వేషన్ బుకింగ్ కంప్లీట్ అయిపోయింది. కొండాపూర్ నుంచి ఎయిర్పోర్ట్కి ఇచ్చిండు 605 రూపాయలు ఇచ్చిండు. 37.8 9 కిలోమీటర్ 38 కిలోమీటర్లకి 37.9 ఆన్లైన్ పేమెంట్. ఇది 605 రూపాయలు ఇచ్చిండు. మరి సీరియల్ అయితే ఇంకా ఇవ్వలేడు. ఇప్పుడు చూడాలి, అక్కడికి వెళ్ళేసి వెహికల్స్ ఎన్ని ఉన్నాయో చెక్ చేసుకోవాలా. చెక్ చేద్దాం ఎన్ని వెహికల్స్ ఉన్నాయా. ఊబర్ గో ప్రీమియర్ అందుకే ఏందా సీరియలే రాలేదు అసలుకి. బా సెదాన్ 105 ప్రీమియర్ 105. మళ్ళీ బయటికి పోవాల్సి ముచ్చట వస్తుంది అనుకుంటున్నాను. వెహికల్స్ ప్రీమియర్ ఉన్నాయి ఒక 6, 9, 12 వెహికల్స్ ఉన్నాయి. ఎయిర్పోర్ట్ తీసుకోవడం బంద్ చేయాలి కాదు. ఇక సడన్గా ఉన్నాయి వెహికల్స్ బాగానే.
ఇప్పుడు ఏం చేద్దాం, బయటికి వెళ్దామా? నాకు మళ్ళీ నాటికి ఇప్పుడు పోతే మళ్ళా ఒక 1 hour వేస్ట్ అవుతుంది. ఏంది ఇట్లా చేస్తాను అసలు, సీరియల్ ఇస్తలేడు ఊబరు. సరే కానీ ఆలోచిద్దాం వచ్చినాక. ప్రీమియర్ వచ్చింది సీరియల్ అయితే ఇంకా సిఎన్జి పడిపించేసి పికప్లోకి అయితే వచ్చిన. వెహికల్స్ అయితే సేమ్ అట్లే ఉన్నాయి, పైన ఎన్ని చూసాను అన్ని వెహికల్స్ ఉన్నాయి. ప్రీమియర్ చూడండి, టైం ఇప్పుడు చిట్కి ఏ టైం తీసుకున్నా, 12:03 తీసుకున్నా. చూడాలి ఎంత టైం పడుతుందో. ఎయిర్పోర్ట్ నుంచి బంజారాహిల్స్కి వెళ్ళిన. బంజారాహిల్స్లో డ్రాప్ చేసినాక లంచ్ చేసినా చూస్తానా బుకింగ్ పడతాయని. పర్లేదు, ఒక 2-3 ఏమో చార్మినార్ సైడ్ వచ్చినాయి కానీ తర్వాత ఏం అవ్వలేదు. సరే అని ఇంకా ఇంటికి వచ్చేసిన, నాకు కొంచెం వర్క్ ఉండడం వల్ల. సో ఓకే, అయితే ఇప్పుడు మనకు అంత ఇచ్చిండు, ఇదిగోండి 32 kilometers 37 minutes 464 rupees ఇచ్చిండు బంజారాహిల్స్కి. దీంట్లో ఊబర్లో ఇప్పుడు ఎంత అయింది, 2082 రూపాయలు అంటే 80 రూపాయలు, 2080 రూపాయలు ప్లస్ ర్యాపిడోలో ఇగో ర్యాపిడో లాగిన్ చేసిన. ఇంకా 2 ట్రిప్పులు కొట్టినా కదా, ఒకటి 735 ఆల్ ఆర్డర్స్, 1081 735 రూపీస్. అంటే ఇందులో మనకు 150 రూపీస్ టోలే ఉంది. ఇందులో 180 రూపీస్ టోల్ ఉంది. ఈ టోలు మైనస్ 150 రూపీస్ మైనస్ చేస్తే 1700 1650 కనీసం 18 10 మైనస్ 150 1660 రూపాయలు. 1660 రూపాయలు ర్యాపిడోలో ప్లస్ 2080 ఊబర్ 80 ఊబర్ టోటల్గా 3700 అయింది. ఇందులో మనకు సిఎన్జి 355 కిలోమీటర్ జరిగింది. అంటే మనకు దారుణంగా కిలోమీటర్ 10 రూపాయలు వచ్చింది. అంటే ఇంటికి వచ్చాను కానీ అటు వరకు అయితే బాగానే ఉండే. ఇంటికి వచ్చాను కదా కొంచెం ఖాళీగా, ఒక ఇంచుమించు ఒక 1500 రూపాయలు సిఎన్జి. ఇది 2240 రూపాయలు. ఇది మన ఎర్నింగ్స్ ఈరోజు. ఇందులో మనకు మెయింటెనెన్స్, ఈఎంఐ, మన ఫుడ్కు అంతా కట్ చేసి 200 రూపీస్ ఫుడ్ కట్ చేసి ఎండ్ ఆఫ్ ద మంత్ ఎండ్లో మళ్ళీ ఒక వీడియో చేస్తాను కదా, ఆ వీడియో అయితే పెడతాను. ఓకే, ఇది ఇవాళ ఎర్నింగ్స్ కూడా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ ఇలాగే సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.